పార్థసారథి గారు నమస్తే అండి. ఎస్, మద్య కుంభకోణం మొత్తం మీద ఇటు ఏదైతే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి మద్యం కుంభకోణం అనేది మాత్రం తారాస్థాయికి చేరుతుంది. అంటే ఒక రాష్ట్రమే కాదు, రెండు రాష్ట్రాలలో కూడా. కానీ ఒక రాష్ట్రంలో తారాస్థాయికి చేరినటువంటి వ్యక్తులు జైలుకు కూడా పోయొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా ఇప్పుడు జైల్లో కొంతమంది ఉన్నారు. ఇప్పుడు మిగతా వారిని కూడా నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా ఇష్యూ జరిగింది. ఇదే నేపథ్యంలో ఒకరిని అరెస్టు చేస్తే మాత్రం 11 కోట్ల రూపాయల ముందట పడ్డదనే ఇప్పుడు జనం నాడి చూస్తున్నాం. అదేవిధంగా మనం కూడా విజువల్స్లో చూస్తున్నాం. అంటే ఒకరి దగ్గరే 11 కోట్ల రూపాయలు దొరికాయి. అయితే ఇలాంటి ఇంకా చాలా ఉన్నాయి. ఓన్లీ అది ఆఫీస్ ఫైల్ అని చెప్పేసి మూట కట్టి పక్క పెట్టారు. అదేవిధంగా కూడా అక్కడ కూడా మద్యం లభించిందని చెప్తున్నారు. ఆ మద్యాన్ని కూడా ఇప్పుడు మీడియా ముందుకు ప్రవేశపెడతారా లేదంటే కోర్టుకు సరెండర్ చూపెడతారా, అది తర్వాత విషయం. కానీ ఇదంతా కోరితే మాత్రం మొత్తం మీద 43 మందికి సంబంధించి 47 మంది పేర్లు మాత్రం సిట్ అధికారుల దర్యాప్తులో తేలుతున్నది. ఒక్కొక్కరిగా బయటపడుతుంది. కొంతమందిని జైల్లో ఉంచారు, ఇంకో కొంతమందిని అరెస్ట్ చేస్తున్నారు, మరికొంతమందిని కూడా అరెస్ట్ చేస్తారా. ఇందులో ఒక పెద్ద తలకాయ ఉంది అంటారు. ఆ పెద్ద తలకాయకు సంబంధించే ఇదంతా జరిగాది అనుకుంటున్నారు. అసలు ఏమైనా ఎలా చెప్తగలుగుతారు? అందరికీ నమస్కారం అండి. దీంట్లో అదేదో జగమెరిగిన సత్యం అన్నట్లుగా మద్యం తాగే వాళ్లకు తెలుసు, మద్యం అమ్మే వాళ్లకు తెలుసు, దానికి సంబంధించి ఏర్పాట్లు చేసిండే వాళ్ళకి తెలుసు, దానికి సంబంధించి ఉండేటువంటి ఎమ్మెల్యేస్కు తెలుసు, మంత్రులకు తెలుసు, జగన్ గారికి కూడా తెలుసు. దీంట్లో అనుమానం ఏం అవసరం లేదు. ఇంతకుముందు రామారావు గారి సోదరుడు ఎన్టీ రామారావు గారి నుంచి ప్రస్తావించారు. నేను ఏమంటున్నానంటే, ఎన్టీ రామారావు గారు మద్య నిషేధం పెట్టారు, చంద్రబాబు నాయుడు గారు తీసేశారు. ఓకే, యాక్సెప్ట్ చేద్దాం. మరి జగన్ గారు ఏం చెప్పారండి? పుస్తెలు అమ్మేసి ప్రాణాలు తీసుకుంటున్నారు, నేను వచ్చిన తర్వాత 7 ఏళ్లు కఠిన కారాగార శిక్ష వేసే స్థితిని తీసుకొని వస్తానని చెప్పి మీటింగుల్లో అంతా చెప్పిండే విజువల్స్ వాళ్ళు చూసింటారా? అంటే చూసింటారు, దాన్ని మర్చిపోయి ఉంటారు. వాళ్ళకి అంటే కొన్ని రకాలైన టాబ్లెట్స్ ఉంటాయి అనమాట. ఆ టాబ్లెట్స్ వేసుకుంటే కన్నా ఏం చెప్పిండేటి మర్చిపోయేటువంటి గుణం ఉంటుంది. మరి ఆయన ఏం చేశాడు? కాబట్టి దాని గురించి మనం ప్రస్తావించినామంటే దాని నుంచి ప్రయోజనం లేదు. ఎందుకంటే ఆడ ఉండేటువంటి పరిస్థితి ఇప్పుడు చూడాల్సిందేదేంటి? మద్యాన్ని ఏ విధంగా మీరు డబ్బు చేసుకుంటున్నారు. దీనికి సింపుల్, ఎక్కడైనా ఎవరినైనా కామన్ మ్యాన్ అడిగినా కూడా ఎప్పుడైతే నగదు వ్యాపారం అంటామో వ్యాపారస్తులకి తెలుసు. మామూలుగా ఏం చేస్తాం? వేబిల్ పంపిస్తాం. పంపించిన తర్వాత చెక్ పోస్ట్ లో చెక్ అయితే దాన్నే వాడతాం. చెక్ పోస్ట్ లో చెక్ కాలేదనుకోండి, అది వాపస్ తీసుకొని వచ్చేసేసి చెక్ పోస్ట్ లో కొంత లంచం ఇచ్చేసి వాపస్ తీసుకొచ్చి అదే దీని మీదే మళ్ళా పోతాం. ఇట్లా పన్నులు ఎక్కొట్టేటువంటి పరిస్థితి ఉండేది. సేమ్ ఈ రోజు కూడా జగన్ గారు చేసిండేటువంటి వ్యవహారం కూడా అంతే. పబ్లిక్ గా డిమాండ్స్ చేసిన, ఆ రోజు కొంతమంది ధర్నాలు చేసిన, యువమోర్చా, బీజేపీ యువమోర్చా వీటిని డిజిటలైజేషన్ చెయ్యండి అని ధర్నాలు చేసిన, ఏ రోజు కూడా దాన్ని డిజిటలైజేషన్ చేసే ప్రయత్నం చేయలే. ఎప్పుడు ఏమంటారు? అన్ని చోట్ల అందుబాటులో రాలేదు. సరే, అన్ని చోట్ల అందుబాటులో రాలేనప్పుడు అందుబాటులో వచ్చిండే చోట డిజిటల్ మనీ పెట్టు, అయిపోయింది కదా. కేవలం వీళ్ళు, నేనైతే క్లియర్ గా చెప్తానండి, అందరూ అనుకున్నట్లుగా తక్కువ కాదు, చాలా పెద్ద మొత్తంలో 1000 కోట్లలో బిల్స్ అన్నీ వస్తాయండి గవర్నమెంట్ నుంచినే. ఆ బిల్స్ ని తీసేసుకొని సగం చించేస్తే ఎవరు చెప్పేది? ఈ మధ్యలో ఏమవుతుందంటే, స్పిరిట్ అమ్మితే 20 రూపాయలు, 20-30 పడుతుంది. దానికి దాదాపుగా 100-120 రూపాయల ట్యాక్స్ ఉంటుంది. అది ప్రభుత్వ ఖజానాకు వస్తుంది. ఇక్కడ ఏమైపోతుంది? ఆ బిల్సే లేకుండా వీళ్ళు అక్కడ పంపించారనుకోండి, ఈ 20 రూపాయలు వస్తుంది, ఆ 120 రూపాయలు వస్తుంది. ఈ విధంగా 50-50 అనేటువంటి ఒక పద్ధతిలో మొత్తం అంతా కూడా మద్యం కుంభకోణం జరిగింది అని చెప్పి నేనైతే నమ్ముతున్నానండి. వాస్తవంగా అందుకనే వాళ్ళు నోట్ల కట్టలు ఇక్కడ కాదు, ఇంకా ఎక్కడెక్కడ కూడా బయటపడతాయి. వీళ్ళందరి మీద లై డిటెక్టర్ టెస్ట్ పెట్టినారంటే గన అందరి యొక్క భాగోతాలు బయటపడతాయి. పెట్టాల్సిందే. ప్రజల యొక్క డబ్బుని దోచుకున్నటువంటి ఎవరి మీదైనా సరే ఆరోపణ వస్తే లై డిటెక్టర్ టెస్ట్ పెట్టాలి అనేటువంటిది అయితే నేను డిమాండ్ చేస్తున్నా. ఇది కొంతలో కొంత, అది కూడా పబ్లిక్ గా మొత్తం అందరికీ తెలిసేట్లుగా పెడితే కొంతలో కొంత భయం అనేటువంటిది ఉంటుంది. ఫ్యూచర్ లో ఎవడు చేయడు ఏదైనా కానీ. ముఖ్యంగా అధికారులు ఏం చేస్తారంటేనండి, ఎవడో ఎమ్మెల్యే వస్తాడు, ఆయనకి ఇంకా ఏం తెలిసిండదు, ఎట్లా దోచుకోవాలని చెప్పేసి మొట్టమొదటి వాళ్లే వచ్చి నేర్పిస్తారు. దీంట్లో మాత్రం ఏమాత్రం కూడా అనుమానపడడం లేదండి. 100% మన మహానుభావుడు ఇచ్చిండేటువంటి వ్యవస్థ ద్వారా ఎమ్మెల్యే చెయ్యని, ఇంకెవరైనా చెయ్యని, సంతకం చేసేయాల్సిండేది ఎవరు? ఉద్యోగస్తుడు. ఆ ఉద్యోగస్తుడు సంతకం చేస్తేనే దానికి డబ్బులు రావడం కానీ, పాలసీ తయారు కావడం కానీ ఏదైనా ఉంటుంది. అటువంటి దాంట్లో వీళ్ళు మాకు ట్రాన్స్ఫర్ చేస్తారేమో సార్, మా పిల్లలకు కష్టం అవుతుందేమో సార్, ఈ తాకులు చెప్పుకుంటూ
రాజకీయ పరంగా ఎవరో ఏమో చేస్తారనే సాకును చెప్పుకుంటూ వీళ్ళు సంపాదిస్తున్నారు. అందుకే మీరు జూబ్లీ హిల్స్ లో చూస్తే ఎమ్మెల్యేస్వి మినిస్టర్స్వి ఇండ్లు ఉన్నాయి, నేను కాదని చెప్పను. వాళ్ళందరివి కలిపినా నాట్ ఈవెన్ 10%. మిగతా ఉద్యోగస్తులవే 90% ఉంటాయి అక్కడ. అది ఎవరివైనా కానీ మాక్సిమం ఉద్యోగస్తులు వ్యాపారస్తుల్లో ఉండేటువంటి వాళ్ళవి అక్కడ ఉంటాయి. మరి ఎలా ఉంటాయి అవి? ఈ రోజు 11 కోట్లు ఎట్లా బయటపడింది? బయటపడిన తర్వాత కూడా ఈ రోజు ఏమీ లేదని చెప్పేసి బుకాయించేటువంటి మనస్తత్వం ఏంటిది? డిజిటల్ ఎందుకు చెయ్యలేదు అనే దానికి వీళ్ళ దగ్గర ఎప్పుడు సమాధానం ఉండదు. ఆ సమాధానం ప్రశ్న వేస్తే దానికి సంబంధించి ఎక్కడో లేదనేటువంటి మాట అయినా చెప్తారు, లేదా వేరే వేరే అప్పుడు ఎన్టీ రామారావు ఇట్లున్నారు ఇట్లున్నారు అని చెప్పి మాట మార్చేస్తారు. వీళ్ళకుండే అలవాటు అది. కాబట్టి మనం వీళ్ళతో మాట్లాడే ప్రయోజనం లేదు. ప్రజలకు మనం విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కోర్టులకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, జడ్జి గారులకు, కోర్టులకి, వ్యవస్థకి దయచేసి వీటిని సపరేట్ గా ఒక కోర్టులు వేసి అవసరమైతే వాటన్నిటికీ కూడా కావాల్సినటువంటి డబ్బుకు చందాలు వేసుకొని మేము ఇచ్చేదానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మంచి దేశంలో ఉన్నటువంటి నీతివంతమైన ప్రజాస్వామ్యం కావాలనుకునే వాళ్ళందరూ కూడా డొనేషన్ ఇస్తాం. వాళ్ళ శాలరీస్ ఇచ్చి వీటిని త్వరితగతిన పరిష్కరించే విధంగా తయారు చేయాలి. అలా కానప్పుడు అదే 10 ఏండ్లో 20 ఏండ్లో ఇంతకు ముందే ఒక సోదరుడు సార్ కూడా చెప్పారు కదా, అప్పటికి అయిపోయి ఉంటుంది, వాళ్ళు ఉద్యోగాల నుంచి విరమణ అయిపోయి ఉంటారు. ఈ 10 ఏండ్లలో వీళ్ళకి కూడా ఎందుకులే ఇది అని చెప్పేసి అనుకుంటారు, లేదా లాలూచి పడిపోయి ఏదో ఒకటి చేసుకునే పరిస్థితి వస్తుంది. సో ఇక్కడ కోర్టులది తప్పు ఉంది. కోర్టుల్లో ఎటువంటి పరిస్థితుల్లో ఇట్లాంటి కేసెస్ ని విపరీతంగా ఫాస్ట్ ట్రాక్ గా చేయాలి. పేరుకేమో ఉన్నాయి. గతంలో ఎమ్మెల్యేస్ మీద ఏదైనా అవినీతి జరిగితే 6 నెలల లోపల కేసులు పెట్టాలి, పరిష్కరించాలని ఉంది. అది కూడా ఫాస్ట్ ట్రాక్ లో చేయడం లేదు. చట్టాలు చేసిండేది కోర్టులే, కానీ వాటిని పట్టించుకోకుండా ఉండేది కూడా కోర్టులే. కాబట్టి మొట్టమొదట న్యాయ వ్యవస్థ అనేటువంటి ఒక అంకుశం లాగా ఒకటి పక్కాగా తయారైతే ఇట్లాంటి వాళ్ళు చేసేదానికి ధైర్యం లేకుండా ఉండేటువంటిది. అది ఏ పార్టీ వాళ్ళైనా కానివ్వండి. నేను ఇక్కడ వైఎస్ఆర్సీపీనా లేకపోతే తెలుగుదేశమా బీజేపీ అని కూడా చెప్పను. మొట్టమొదట వ్యవస్థలో ఈ మార్పు రానంత వరకు ఇటువంటి దొంగలకి అందరికీ కూడా అవకాశం ఉంటుంది. అది ఏ పార్టీలో ఉన్నా కూడా కళ్ళ ముందర కనబడుతుంది దోపిడీ చేసుకునేదానికి అవకాశం. రెండోది, ఉద్యోగస్తులు ఎంతమంది ఉద్యోగస్తులు సస్పెండ్ అయ్యారు, ఎంతమంది పబ్లిక్ గా పట్టుబడ్డారు, మరలా అదే వ్యక్తులు ఎంతమంది మరలా ఉద్యోగాలు లేకొచ్చారు. ఎవరిని పట్టుకున్నారో, ఎవరిని ఏం చేస్తున్నారో, లేకపోతే కోర్టులను మేనేజ్ చేస్తున్నారో, అక్కడ కేసు లేదని చెప్పుకున్నారో, పై ఆఫీసర్లకు లంచాలు వీళ్ళు ఇచ్చుకున్నారో, మొత్తం మీద అదే ఆఫీసర్లతోనే మళ్ళా వచ్చారు. ఈ ఆఫీసర్ని ఈరోజు తీసేయలేం. వైఎస్ఆర్సీపీ నుంచి ఒకసారి తెలుగుదేశం పార్టీ వచ్చినంత మాత్రంలో వీళ్ళందరినీ తీసేయలేం కదా. వీళ్ళకి రాజ్యాంగంగా ఒక పరిరక్షణ ఇచ్చింది కదా. కాబట్టి ఇంకా స్ట్రిక్ట్ గా ఖచ్చితంగా పని చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు మన బాపరావు గారు చెప్పినట్లుగా ఏఐ టెక్నాలజీ వచ్చింది. ఏఐ టెక్నాలజీ ద్వారా మొత్తం అంతా కూడా మనం తయారు చేసేటువంటి విధానాలు ఉన్నాయి. అంటే ఖచ్చితంగా ట్యాక్స్ అనేటువంటి ప్రజలకు రావాలి. సింపుల్ అండి. జిఎస్టీ తీసుకొచ్చారు. అంతకుముందు ఉన్నటువంటి పన్నుల కన్నా తక్కువ శాతమైనా ఈ రోజు 4 రెట్లు పెరిగింది కదా. దేశ ఆదాయం పెరిగింది కదా. దేశ ఆదాయం పెరిగింటేనే మొత్తం అన్ని కూడా రోడ్లు కానివ్వండి, రైతులకు ఇచ్చేటువంటి డబ్బులు కానివ్వండి, కరోనా టైంలో ఇచ్చేటువంటి మెడిసిన్ కానివ్వండి జరుగుతోంది. కాబట్టి వీటిని ఇట్లాంటి విధానాల్లో ఇంకా మంచి విషయాలు ఏవైనా తీసుకొని వస్తే వాటన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు ఆచరించి ఖచ్చితంగా వీటిని అణచివేయాలి. ఇట్లాంటి అరాచకత్వాలని, ఇటువంటి వాటిని అణచివేయాలి. ఎంత స్థాయి దగ్గరికి వెళ్ళాలంటే మందులు, అలాగే ఈ యొక్క మద్యం, ఈ విషయంలో డబ్బు కోసం చెయ్యనటువంటి పనులు చేస్తున్నారు అనేటువంటిది జగమెరిగిన సత్యం. మనమందరము కలిసి దాని మీద పోరాటం జరపాల్సిందే అవసరం ఉంది. దీంట్లో ఖచ్చితంగా పెద్ద తలకాయలు ఉన్నారు. ఆ రోజుల్లో మీరు ఉద్యమాలు చేయలేదండి అన్నారు. ఉద్యమాలు చేయడం కాదు కదా, మీ నాయకుడు వస్తాడన్నా ఏదైనా బయట ధర్నా పెడతామన్నా కూడా ఇంట్లో పోలీసులు వచ్చేసేవాళ్ళు హౌస్ అరెస్ట్ అని. పక్కాగా తెలుసు కదా అది. ఎంతమందికి హౌస్ అరెస్ట్? ఏదైనా ఒక ఉద్యమం చెయ్యాలి ప్రొద్దున్నే అనుకుంటే హౌస్ అరెస్ట్. ఇవి మా వీడియోలో చూడలేదా? అప్పుడంతా కూడా హ్యాపీగా నవ్వుకొని ఉంటారు, అబ్బా మా తెలుగుదేశం నాయకుల్ని, బీజేపీ నాయకుల్ని హౌస్ అరెస్ట్ చేస్తామో అని. కానీ ఈ రోజు స్వేచ్ఛగా వాళ్ళందరూ కూడా తిరుగుతున్నారు, ఏమాత్రం ప్రాబ్లం లేదు. జగన్ గారు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారి హయాంలో స్వేచ్ఛగా మొత్తం అంతా కూడా ఊరేగింపులు చేశాడు, మీటింగులు పెట్టాడు. ఈ రోజు కూడా అదే పని చేస్తూ ఉన్నారు. ఏం తప్పు లేదు, మీ ప్రయత్నం మీరు చేస్తూనే ఉండండి. కానీ ఒక వ్యక్తిగా రామారావు గారు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, పార్టీ వ్యక్తిగా కాదు. పార్టీ వ్యక్తిగా తర్వాత మనం ఈ సమాజంలో బతుకుతున్నటువంటి వ్యక్తులం. ఇట్లాంటిది ఈ రోజు మన పార్టీ వ్యక్తిగత అని చెప్పి వెనకేసుకుని వస్తే భవిష్యత్తు అంధకారం అవుతుంది. ఎవరైనా సరే, అది ఏ పార్టీలో ఉన్నా, సొంత పార్టీలో ఉన్నా, ఇంకో పార్టీలో ఉన్నా, ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు మనమందరము అవినీతికి వ్యతిరేకంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.